Welcome to our channel, The History Vlogs. వెల్కమ్ చెప్పేసి మెయిన్ రోడ్ అయితే చూపిస్తుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి మా ఫేవరెట్ పార్టీకి అయితే వెళ్తున్నాము ఫంక్షన్ హాల్‌లో కాబట్టి. సో, మేము వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి అయితే ఆటోలో స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్ అందరం కలిసి. కాకపోతే ఇక్కడికొచ్చేసరికి మధ్యలోనే ఆటో హ్యాండ్ ఇచ్చేసింది. సో, అందుకోసమని ఇగ దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి. సో, మేము ఇక్కడి నుంచి ఫంక్షన్ హాల్ దాకా ఎళ్ళనీకి పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. అలాగే ఫుల్ ఎండ కూడా కొడుతుంది. సో, ఎలాగోలాగైతే మేమైతే ఫంక్షన్ హాల్‌కైతే రీచ్ అయిపోయాము. సో, ఇది ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. సో, అక్కడ పక్కన బోర్డ్ గూడా ఉంది. సో, ఫేర్‌వెల్‌దని. సో, ఇక్కడికొచ్చేసరికి మా ఎంట్రన్స్ దగ్గర అటెండర్ అంకుల్ అయితే రెడీగా ఉన్నారు. లిస్ట్ పట్టుకొని. ఏంటి అని అడిగితే సైన్ చేయండి అని చెప్పారు. ఆ గ్రూప్‌కి లిస్ట్ పట్టుకొనున్నారు. సో, మాదైతే మా ఫ్రెండే పెట్టేసింది సైన్ అనమాట. అందరిది కలిపి ఇద్దరు పెట్టేశారు మా సైన్స్ అన్నీ. ఇది ఎంట్రన్స్, ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. చుట్టూ చెట్లున్నాయి. వే మొత్తం అటు ఇటు. సో, ఇది రైట్ సైడ్‌లో ఉన్నది పార్కింగ్ ఏరియా. సో, సార్స్ కానీ ఎవరైనా బైక్ మీద వచ్చేవాళ్ళైతే పార్కింగ్ చేశారు. మేమైతే లేట్ అయిపోతుంది అని చెప్పేసి తొందర ఎళ్తున్నాము లోపలికి. సో, ఇక్కడ మేమెళ్ళే దారిలో గూడా మొత్తం బైక్స్ పెట్టారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది గావచ్చు అనయితే అనుకున్నాము. కాకపోతే ప్రోగ్రామ్ అయితే ఇంకో 15 మినిట్స్ ఉంది స్టార్ట్ కానికి. కాకపోతే జనాలైతే అందరొచ్చిర్రు ఫేర్‌వెల్ పార్టీకి అటెండ్ అయ్యేవాళ్ళు. సో, స్టేజ్ డెకరేషన్ గూడా అయిపోయింది. వితిన్ 20 మినిట్స్‌లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతది అనంగా మేము ఫంక్షన్ హాల్‌కి వచ్చినాం కాబట్టి లోపల ఉన్న రూమ్స్‌కైతే వెళ్ళి కాసేపు ఫ్యాన్ కింద రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చినాం. వచ్చేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. సో, టీచర్స్ గానీ, మా ఫ్రెండ్స్ ఇంకా వేరే లాంగ్వేజ్ టీచర్స్ వాళ్ళంతా అయితే స్పీచెస్ ఇస్తున్నారు. సో, అది వినుకుంటూ మేమైతే వచ్చి చైర్‌లలో కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. కొంతమందయితే స్పీచెస్ బోర్ కొట్టిన వాళ్ళు ఇట్లా ఫోన్స్ చూసుకుంటా టైమ్ పాస్ చేస్తున్నారు. కొంతమందేమో ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇగ మరికొంతమందేమో ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయితదా? ఇంకెప్పుడు అయిపోతాయి స్పీచెస్ అన్న వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మనం వినే లాస్ట్ స్పీచ్, లాస్ట్ ప్రోగ్రామ్ ఇదే కాబట్టి కాలేజ్‌లో వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే వరకు తప్పకుండా వినాలి అని చెప్పి తప్పదు అన్నట్టు కొంతమంది వస్తున్నారు. స్పీచెస్ అయితే అయిపోయినాయి. అయిపోయినంక సో, కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి మా కాలేజ్‌లో. సో, ఆ ప్రోగ్రామ్స్‌లలో సెలెక్ట్ అయిన వాళ్ళకి, అలాగే కొన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారు. ఒకరికి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. సో, ఇంకా ప్రోగ్రామ్ ఏం స్టార్ట్ కాలేదు కదా అని చెప్పి మిగతా వాళ్ళైతే ఫోన్స్ గానీ, లేదంటే ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టుకోవడం ఇవే జరుగుతూ ఉండే. అట్లా ఒక్కొక్కరికి సర్టిఫికేట్స్ ఇవ్వడము అయిపోయినంక సో, ఇచ్చిన వాళ్ళందరిని పిలిచి గ్రూప్ ఫోటోస్ అయితే తీసుకున్నారు.
సో, గ్రూప్ ఫోటోస్ దిగినంక అసలు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయితది. స్టేజ్ మీద సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళకైతే అందరిని పిలిచి ఫోటోస్ దిగుతా ఉంటే, వీళ్ళంతానైతే ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయితదబ్బా! ఇప్పటికే లేట్ అయింది. ఆఫ్టర్‌నూన్ అయిపోతుంది అని జెప్పేసి మొత్తం మంది వెయిట్ జేస్తున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ గానీకి. సో, ఎండ కూడా పోయి మొత్తం మబ్బులు పట్టేసింది ఆఫ్టర్‌నూన్ టైంకే. సో, అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ కాంగానే స్టేజ్ మీద డాన్స్ ప్రోగ్రామ్స్ గానీ, ఇట్లా సాంగ్స్ స్టార్ట్ కాంగానే బాయ్స్ అయితే వాళ్ళు కూర్చున్న కాడనే లేసైతే డాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు. సో, అక్కడనే ప్లేస్ క్రియేట్ చేసుకొనైతే చేస్తున్నారు వాళ్ళు. ఇగ మేము గర్ల్స్ మొత్తం అయితే అటే చూస్తున్నారు. సో, అక్కడ స్టేజ్ మీద స్టార్ట్ కాంగానే చేస్తున్నారు కాబట్టి, సో, స్టేటస్ పెట్టుకోనీకి, దానికి దీనికి అందరు ఫోటోస్ తీసుకుంటున్నారు ఫోన్స్‌లలో. నేనైతే ఫోన్ లేదు కాబట్టి ఇదే కెమెరాలోనైతే మొత్తం ఇందులోనే వీడియోస్ అన్నయితే ఈ కెమెరాలోనే తీసుకున్నాను. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. డీజే అయితే స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళైతే ఎగరడం కూడా స్టార్ట్ చేశారు. 1 ఆర్ 2 పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయినాయి. వాళ్ళు చేస్తున్నారు. స్టేజ్ మీద ఏ సాంగ్‌కి డాన్స్ చేస్తే వీళ్ళు కింద ఆ సాంగ్‌కి ఎగురుతున్నారు. అట్లనే మేము కూడా కొంచెం సేపు అట్లనే చూసినాం. చూస్తూ ఉంటే ఆహ్, అక్కడ స్టేజ్ మీద సార్స్ ఏం అనౌన్స్ చేశారంటే, ఇప్పటికే ప్రోగ్రామ్‌కి లేట్ అయిపోయింది. మీరు లంచ్ చేయండి. లంచ్ చేసినాక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం మెయిన్ ప్రోగ్రాము అని చెప్పిర్రు. సో, మేమందరం ఏం చేసినామంటే ఇగ లంచ్‌కెళ్దామని లేసినాం. లేస్తే అక్కడ ఎట్లాగో డీజే సాంగ్స్ పెట్టే ఉంది కాబట్టి, బాయ్స్ ఎలాగో స్టార్ట్ చేసిర్రు కదా అని చెప్పి గర్ల్స్ కూడా స్టార్ట్ చేసి ఎగురుతున్నారు. ఇక్కడనే కాకుండా లేచినోళ్ళు లేచినట్టు వాళ్ళు ఎక్కడ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ నిల్చొనైతే ఎగురుతున్నారు. కొంతమందయితే లంచ్‌కెళ్ళిపోతున్నారు. హాల్ మొత్తం ఖాళీ అవుతుంది. హాల్ మొత్తం ఖాళీ అయింది. మేము గూడా వెళ్దాం అని జెప్పేసి వెళ్తున్నాము. సో, లంచ్ అయిపోయాక యాజ్ యూజువల్‌గా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే నేనైతే వీడియోస్ అయితే ఏం తీయలే అప్పుడు. ఆహ్, కానీ 3:30, 4 దాకా ప్రోగ్రామ్ జరిగింది. జరిగినంక ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. అయిపోయినంక మొత్తం డీజే సాంగ్స్‌కి పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి డీజే సాంగ్స్‌కైతే కిందున్న వాళ్ళందరూ ఎగురుతున్నారు. అలాగే మా ఫ్రెండ్స్ అయితే పైకొచ్చినాం. మేము మా క్లాస్ వాళ్ళం. పైకొచ్చి ఎగురుతున్నారు. వీళ్ళే గాకుండా ఇంతకుముందు వేరే వేరే క్లాస్ వాళ్ళు కూడా ఆహ్, ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పెట్టించుకొని ఎగరొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చిర్రు. ఒక 5 మినిట్స్ అట్లా ఎగిరిర్రు. వీళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా ఎగిరిర్రు. అండ్ లేట్ వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇట్లా కాసేపు ఎగిరినంక ఆహ్, సా సార్ ఏమన్నాడంటే, "ఇంకొక పర్ఫార్మెన్స్ ఉందమ్మా. అది చెయ్యాలి. పర్ఫార్మెన్స్ ఉంది" అని చెప్పి అందరినీ కిందికెళ్ళమని చెప్పారు. మా క్లాస్ వాళ్ళు గర్ల్స్ అయితే పైనెగిరితే, మా క్లాస్ బాయ్స్ అయితే కింద స్టేజ్ ముందర దాకా వచ్చైనా గాని ఎగురుతున్నారు. అక్కడ వెనకాలేమో బాయ్స్ అందరూ ఎగిరితే, వీళ్ళైతే మేము పైన ఎగురుతున్నామని వాళ్ళు ముందు దాకా వచ్చి ఎగురుతున్నారు. సో, నెక్స్ట్ వచ్చే వీడియో నేను మా క్లాస్‌ది తీసి వాళ్ళు ఒక్కళ్ళే చేసిర్రు కాబట్టి స్టేజ్ మీద నేను కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసిన.
ఇగ కిందయితే ఎగురుతున్నారు డీజే సాంగ్స్ పెట్టుకొని. మేమైతే ఇక్కడ పైనే నిల్చొని చూస్తున్నాము. వీళ్ళదైతే పర్ఫార్మెన్స్ అయిపోయింది. స్టార్టింగ్ నుంచి అడిగిర్రు అదేంటిది అని. సో, కెమెరా అని చెప్తే హాయ్ అని చెప్తున్నారు. సో, అక్కడి నుండి మేము మళ్ళీ కిందికొచ్చినాం. కిందికొచ్చి బయటకెళ్ళిపోయే ముందు చూస్తే మొత్తం మంది ఫోటోస్ దిగుతున్నారు టీచర్స్‌తోని. గ్రూప్ ఫోటోస్. సో, బయటకొచ్చి చూస్తే మొత్తం వెదర్ అంతా కూల్ అయిపోయిందని చెప్పేసి అందరూ బయటకొచ్చి ఫోటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్‌తోని. మేము గూడా ఇక్కడ కాసేపుండి ఎంజాయ్ జేసినాం వెదర్‌నైతే. సో, కాసేపు నేను గూడా ఫోటోస్ దిగి ఫ్రెండ్స్‌తోని మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయాను. సో, ఇక్కడ కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే కూర్చొని చూస్తున్నారు. బయట ఎవరున్నారు, ఏంటి అని. స్టేజ్ మీదనైతే ఒకరినొకరు దిగుతూనే ఉన్నారు. స్టేజ్ మీద దిగేవాళ్ళు గాక మిగతా అంతా బయటనే ఉండి ఫోటోస్ అయితే దిగుతున్నారు మొత్తం మంది. చూడండి వెదర్ అయితే కూల్‌గుంది. మొత్తం మంది బయటనే ఉన్నారు. వీళ్ళైతే ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు చూసుకుంటా. లోపలికొచ్చి అయితే చూస్తే ఇంకా అవ్వలేదు ఫోటోస్ దిగడం, వీడియోస్ దిగడం. వాళ్ళది కంటిన్యూ అవుతుంది. సో, ఇగ అప్పటికే వర్షం స్టార్ట్ అయిందని చెప్పి మొత్తం మంది బయటున్న వాళ్ళంతా ఎనక డైనింగ్ హాల్‌కయితే వచ్చారు ఫోటోస్, వీడియోస్ తీసుకోనీకి. మేము గూడా ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగి ఫ్రెండ్స్‌తోని నేనైతే ఇలా వీడియో తీసుకొని మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అందరూ అయిపోయిర్రు గ్రూప్ ఫోటో. నెక్స్ట్ మేమే అంటే దిగుదాము ఇక మనమే ఉన్నాము అని అంటే మేమైతే లోపలికైతే వచ్చినాం. వచ్చేసరికి సాంగ్స్ పెడితే వీళ్ళైతే మొత్తం బయట వర్షం లోపల మొత్తం ఎగురుతున్నారు మొత్తం మంది. సో, బాయ్స్ అయితే అస్సలు ఆగడమే లేదు. లోపలికైతే గ్రూప్ ఫోటోస్ దిగేవాళ్ళు పైన దిగుతూనే ఉన్నారు. మా క్లాస్ వాళ్ళైతే స్టార్ట్ చేసిర్రు మొత్తం దిగుడు. ఇక లాస్ట్ డే కాబట్టి మొత్తం బాయ్స్, గర్ల్స్ అందరూ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసిర్రు. సో, వీళ్ళైతే ఇక అందరు ఫోటో దిగడం అయితే కంప్లీట్ అయిపోయినాక ఇక అస్సలు ఆగడమే లేదు. మొత్తం నైట్ 7:30, 8 అయ్యేదాకా ఎగురుతూనే ఉన్నాము మొత్తం. ఎంత ఎంజాయ్ చేసినా ఈ ఒక్క రోజే కాబట్టి సో ధూమ్ ధామ్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు బాయ్స్, గర్ల్స్ అందరూ. ఇక్కడ గ్యాంగ్ అక్కడనే మొత్తం గ్రూప్స్‌గా డివైడ్ అయ్యారు. పైన దిగే వాళ్ళు ఫోటోస్ దిగుతున్నారు టీచర్స్‌తోని. బాయ్స్, గర్ల్స్ ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. ఎంజాయ్ చేస్తుంది ఎగిరే వాళ్ళని చూసి. సో, అయిపోయినాక మా క్లాస్ వాళ్ళైతే స్టేజ్ మీదకైతే పోయారు. మిగతా అందరేమో అదే రోజు అందరూ ఉంటారని చెప్పి సిగ్నేచర్స్ డే అయితే జరుపుకుంటున్నారు. తెప్పించుకొని సిగ్నేచర్స్ డే జరుపుకుంటున్నారు. మళ్ళీ డీజే స్టార్ట్ చేస్తే మళ్ళీ కిందికొచ్చి మేమైతే డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. సో, మేము ఇంకో 2, 3 గ్రూప్స్ వాళ్ళు తప్ప మిగతా అందరూ అదే రోజైతే సిగ్నేచర్స్ డే జరుపుకున్నారు. మేమనుకున్నదేందంటే, మళ్ళీ ఒకరోజు కాలేజీకొచ్చి పర్మిషన్ తీసుకొని కాలేజ్‌లో జరుపుకుందాము. ఇవాళనే లాస్ట్ గదా అనుకున్నాము. అని ఊకున్నాము. మిగతా వాళ్ళైతే మొత్తం మంది సిగ్నేచర్స్ డే అయితే జరుపుకుంటున్నారు ఇక్కడనే. సో, మేమైతే మా క్లాసోళ్ళం అందరం పైనే స్టేజ్ మీదకొచ్చి కూర్చున్నాం. ఇందాక ఫోటోస్ దిగిర్రు గదా! గ్రూప్ ఫోటోస్. సార్‌లకేసిన చైర్‌లలో కూర్చొనైతే ఫోటోస్ అయితే దిగుతున్నాము. మనం గూడా జరుపుకుందామా? లేదా? అని డిస్కషన్ చేసి వద్దు అని చెప్పేసైతే ఆగి ఇగ పైనైతే ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాము కొంచెం సేపు. ఇగ బాయ్స్ అందరూ పైన ఉన్నారు కాబట్టి గ్రూప్ ఫోటోస్ గానీ,
ఇయన్నైతే తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. అట్లా మా ఫ్రెండ్ అయితే నాకు ఫోన్ వస్తుందని చెప్పి వస్తుంది పైకి ఉరుక్కుంటా. సో, మేము ఉండంగానే హాల్లోనైతే లైట్స్ అయితే ఆఫ్ జేసిర్రు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైము అయిపోయింది. మాకు లేట్ అయిపోయింది. బయటనైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో, లైట్స్ అయితే ఒక్కొక్కటి ఆఫ్ చేస్తున్నారు. వీళ్ళైతే స్టార్టింగ్ నుంచి అడిగిర్రు. మా ఫ్రెండ్స్ అయితే వచ్చి "ఏం తీస్తున్నావు? ఏంటి?" అని అడిగితే కెమెరా అని చెప్తే హాయ్ అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలీదు ఇది కెమెరా అని. నేను లాస్ట్ టైమ్ అప్పుడే కలిసిర్రు. అప్పుడే చెప్పిన. సో, అక్కడనైతే ఒక రీల్ తీసుకుందాము అని చెప్పి రీల్ అయితే తీసుకొని ప్రోగ్రామ్‌నైతే ఎండ్ చేసినాం. ఇలా అయితే మా ఫేర్‌వెల్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.